ఈవీఎంలు బ్రేక్ చేసిన అరెస్ట్ చేయకండి. ఎలక్షన్ వరకు కౌంటింగ్ దగ్గరికి ఆయన వెళ్ళనివ్వండి. అంటే అర్థమేంటి? ఇప్పుడు చేసింది సరిపోలేదు, ఇంకా ఎక్కువ దారుణాలు చేయండి రా. ఇప్పుడు 100 మందిని అరెస్ట్ చేసాం, సరిపోలేదు, ఇంకా 1000 మందిని అరెస్ట్ చేయించండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో న్యాయం లేదు, ఇంకా ఎక్కువ అన్యాయాలు చేయండి, అవినీతి చేయండి. ఈరోజు వీధి వీధికి నరహత్యలు పెరిగిపోవడానికి కారణం ఈ క్రిమినల్స్ ని, పెద్ద క్రిమినల్స్ ప్రొటెక్ట్ చేయడం పొలిటీషియన్స్, వారికి ఈజీగా బెయిల్స్ రావడం, చట్టం తను పని చేసుకుంటూ పోతాడు. నాతో ఎదవా, చట్టమే తను పని చేసుకొని పోతే మీలాంటి దుష్టులు దుర్మార్గులు బయట ఎదుర్కొంటారు. దొంగలు, గజ దొంగలు, దోపిడీదారులు. మీ పాపం పట్టింది, కేఏ పాల్ దేవుడు పంపాడు. దానికి మరొక రుజువు ఇదే. నాకు ఎలక్షన్ సింబల్ ఎవరు ఫైట్ చేసి తెచ్చుకున్నావా లేదా? స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారట, ఫైట్ చేసి ఆపానా లేదా? ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ లో పెడతారట, ఫైట్ చేశాను, 4th ఫేజ్ తీసుకెళ్ళామా లేదా? అవసరమైతే మరల విశాఖపట్నం ఎలక్షన్ పెట్టిస్తాం, ఎవరినైనా సస్పెండ్ చేయిస్తాం. నేను లెటర్ రాసిన తర్వాతే 3 ఎస్పీలు ఈ రోజు కనుక మొదట చెప్తున్నా. నేను లెటర్ రాశాను, ఎవరిని కళలో కలిశాను, ఢిల్లీ వెళ్ళిపోయాను. రాత్రి 14th చాలా మందిని సస్పెండ్ అయ్యారు. తర్వాతే నిన్న నాకు లిస్ట్ చేయను అన్న తర్వాత 12 గంటల వరకు డిసప్పాయింట్ అయ్యారు. బాబు అమెరికా నుంచి వచ్చారు, అది కూడా మీకు చెప్పలే. సీక్రెట్ గా అమెరికా వెళ్ళాను. ఈ సమిట్ ఉంది కదా, చాలా పెద్దది. అక్టోబర్ 2 హైదరాబాద్, అక్టోబర్ 8 ఎప్పుడు కొన్ని గంటలు మాత్రమే వెళ్ళాను. 10 రోజులు ఉందామని వెళ్ళకుండా చేశారు. ఇక్కడ ఆర్ఓలు, ఇక్కడ ఎలక్షన్ కమిషనర్స్. ఎందుకు? మా దిలీప్నేమో క్రిమినల్ లా ట్రీట్ చేయడు. ఆయన పిహెచ్డి చేస్తున్నాడు, లాయర్, ఎంబీఏ చేశాడు, గ్రాడ్యుయేట్, ఏ యూనివర్సిటీ. ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదేమో. రాత్రి పగలు ఆయన కాపలా కాస్తుంటే వాచ్మెన్ లాగా టార్చ్ లైట్లు పట్టుకొని ఆయన్ని క్రిమినల్ లాగా అడ్డడు, ఆయన నాకు పంపడు. నేను అప్పుడు అన్నాను, బాబు వినయ్ గారిని, మూర్తి గారిని, అనితాని కాల్ చేసి నువ్వు వాళ్ళు కూడా పెట్టుకో అంటే ఈ లోపుని ఎవరైతే మన తోసి ఏజెంట్లు పంపింది. అది ఆఫ్ ది సబ్జెక్ట్ వెళ్ళిపోయాడు. నేను నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజల తరపున, నా తరపున, క్యాండిడేట్ల తరపున రిట్ పిటిషన్ వేసి 126 ఆర్డర్ తెచ్చింది. ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ గారు, డాక్టర్ మల్లికార్జున్ గారు, మీరు ఇచ్చిన లెటర్ స్పిరిటెడ్ గా ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు సీసీటీవీ కెమెరాలు వెనకన లేవు, పక్కన లేవు, మెయిన్ వెనక సైడ్ చుట్టూ లేవు? పాలస్తైన్ లో కిలోమీటర్లు గుహలే తవ్వేస్తున్నప్పుడు భూమధ్యంలో, మెక్సికోలో 100 కిలోమీటర్లు దాన్ని ఏమంటారు గుహలాడి తవ్వుతుంటే స్వరంగం, ఇక్కడ మీకు గుహడ పగలగొట్టి గుహ రిపేర్ చేయలేరా గంటలోని? నన్ను చేయమంటారా? చేసి చూపించమంటారా? డేమో